హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో మనకి మిస్క్యారేజెస్ అనేవి తక్కువగా జాగ్రత్తలు ఎట్లా ఏ విధంగా పాటించాలి, మిస్క్యారేజెస్ అనేది తగ్గించుకోవచ్చా, సో ఏవైనా చిన్న జాగ్రత్తలు పాటిస్తే మిస్క్యారేజెస్ అనేవి తగ్గుతాయా, సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీస్ న్యాచురల్ కానీ ఐవీఎఫ్ కానీ వీటన్నిటిలో కూడా మనకు ఒక 10% ఆఫ్ ద టైమ్స్ మనకి మిస్క్యారేజెస్ అనేవి అవుతూ ఉండొచ్చు అనమాట, ఎర్లీ 3 monthsలో కూడా. సో మనం ఏం చేస్తాము, అందుకే మనకి కపుల్ వచ్చినప్పుడు ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళ బాడీ అనేది ఫిట్గా ఉందా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి టెస్ట్లు అనేవి చేయించుకుంటాం అనమాట. సో వాళ్ళు ఏమైనా క్రానిక్ ఇట్లా కండిషన్స్తో డయాబెటీస్ కానీ, లేదు హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న ఎస్ఎల్ఈ కానీ, ఇట్లాంటివి క్రానిక్ కిడ్నీ డిసీజెస్, సో ఇవన్నీ చూసుకొని అవన్నీ కూడా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకుంటాం అనమాట. లేదు మనకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది ముందుకెళ్ళదనమాట, మిస్క్యారేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకున్న ఫస్ట్ క్రానిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మనకి బాడీ వెయిట్ అనమాట. ఎప్పుడు కూడా మనకి ఆప్టిమమ్ బాడీ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఉండడం నెససరీ అనమాట. మనకి చాలాసార్లు స్టడీస్ వీటన్నిటిలో కూడా చెప్తారనమాట, మనకి వెయిట్ అనేది ఒబెసిటీ అట్లా ఉంది, వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంది మిస్క్యారేజెస్ అవ్వడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనకి ఎప్పుడైనా వెయిట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వెయిట్ తగ్గించుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఐవీఎఫ్ మనం చూస్ చేసుకునే ఐవీఎఫ్ ల్యాబ్ అనమాట. సో ఐవీఎఫ్ ల్యాబ్లో కూడా నార్మల్గా మనకి మిస్క్యారేజెస్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకోవాలి. సో నార్మల్గా మనకి ఐవీఎఫ్ ల్యాబ్ చూసినట్టయితే అరౌండ్ 10 to 15% అనేవి నార్మల్గా ఉండడం సహజం. లేదు ఆ ల్యాబ్లో అరౌండ్ 20 to 30% అంతకంటే ఎక్కువ మిస్క్యారేజెస్ అవుతున్నాయి ఆ ల్యాబ్ అనేది సరిగ్గా లేదు అని అర్థం అనమాట. సో మనకి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు తక్కువ మిస్క్యారేజెస్ మంచి క్వాలిటీ ఆఫ్ ద ల్యాబ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొకటి మన ఏ క్వాలిటీ ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము, సో క్వాలిటీ అనేది మంచిగా ఉందా లేదా. సో మనకి బెస్ట్ ల్యాబ్, బెస్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు, మనకి మంచిగా ఉన్నప్పుడు మనకి ఎంబ్రియోస్ అనేవి కూడా మంచిగా వస్తాయన్నమాట. సో అవి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మనకి మిస్క్యారేజెస్ అనేవి తగ్గడము, సక్సెస్ రేట్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.